హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పవన్ అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఇవాళ రివ్యూ ఇవ్వే సినిమా ఏంటంటే సూపర్ స్టార్ గారు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. ఎలా ఉందో చూసేద్దాం. రైట్, ఈ సినిమా వచ్చేసరికి పెద్ద పెద్ద తారాగణంతో ఉంది. అంటే ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, ఇలా చాలామంది ఉన్నారు, రావు రమేష్ గారు. అయితే ఈ సినిమా ఏంటి, ఈ పండగకి వచ్చింది కదా, బాగుంటుందేమో, అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకుంటారు కదా. ఎస్, ఫ్యామిలీతో కలిసి వెళ్ళదగ్గ సినిమానే. కాకపోతే స్టోరీ గురించి అది పాత సినిమా మమ్ముట్టి గారు నటించిన ఇదేంటంటే రాజమాణిక్యం అనే సినిమా నుంచి సేమ్ యాజ్ ఈజ్గా తీశారు అనేదే ఒక మాటలైతే వినపడుతున్నాయి. అంటే అందులో హీరోకి కొంచెం కళ్ళు కనపడకపోవటం, ఒక సైడ్ కన్ను, ఇంకొక ఈ సినిమాలో ఈ హీరోకి కూడా ఒక కన్ను కొంచెం సరిగా కనపడకపోవటం, మదర్ సెంటిమెంటు, ఇంకా ఒక మాఫియా లాగా ఏర్పడటం, ఇదంతా సేమ్ ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. బట్ నేనైతే ఆ సినిమా చూడలేదు. మీకు చూడాలనిపిస్తే చూడండి. సినిమా పేరు రాజమాణిక్యం, మమ్ముట్టి గారిది. బట్ భాష అర్థం కాకపోయినా స్టోరీ అయితే అర్థమవుతుందేమో. అయితే ఓవరాల్గా ఈ సినిమాకి వచ్చేసరికి ఈ పండగకి ధమాకా అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే స్టోరీ అనేది త్రివిక్రమ్ గారు తీశారా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా తీశారా అన్నట్లుంది. త్రివిక్రమ్ గారి మార్క్స్ అయితే ఈ సినిమాలో కనపడలేదు, 1-2 డైలాగ్స్ తప్ప. నేనైతే త్రివిక్రమ్ గారి సినిమా అని అయితే నేను చూడలేకపోయాను. అది అలాగా అనిపించలేదు నాకైతే. ఇక మదర్ సెంటిమెంట్ అనేది స్టార్టింగ్లో ఓకే ఆమె కావాలని నాకు చేస్తే అనిపిస్తుంది, కానీ ఫైనల్గా రివీల్ చేస్తారు ఆమె చేసిన త్యాగంతోనే ఇలా అయిందని చెప్పి. ఓకే, ఇక ఎక్స్పోజింగ్ సంగతికి వచ్చేసరికి ఏమైతే లేదు. హీరోయిన్ ఏంటంటే ఏదో గేదెకి ఇంకేదో అంటే కుక్కదో ఏదో తలకాయ పెడతారు కదా, అట్లా పెట్టినట్టుగా సినిమాలో హీరోయిన్ ఎందుకు ఉంది ఏంటనేది మరి ఆ డైరెక్టర్కే తెలియాలి, లేకుంటే హీరోకి తెలియాలేమో. బట్ శ్రీలీలకి క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఆమె ఏదో డ్యాన్స్ చేయగలదని చెప్పి 4-5 స్టెప్లు వేయించడము ఇలా తప్ప ఆమెను పెర్ఫార్మెన్స్ పరంగా కూడా యూజ్ చేసుకుని అయితే ఏం లేదు. ఇక ఓవరాల్గా ప్రకాష్ రాజ్ గారే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టరు, ఆయన చేసిందే ఇదంతా అనేది తెలుస్తుంది ఫైనల్గా కూడా. ఇక విలన్ అనేది కూడా ఆయననే చెప్పాలి. ఇంకా రావు రమేష్ గారు ఉన్నారు, కానీ ఆయన జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్లా కనిపిస్తారు తప్ప ఇక లాస్ట్లో ఒక చిన్న డైలాగ్స్ ఉంటాయి తప్ప మిగతా అంతా ఏం లేదు. మీరు కూడా వెళ్ళి చూడండి. చూసిన తర్వాత నేనైతే ఇది 5కి నేను 3 అయితే ఇస్తాను ఈ సినిమాకి. ఇంకా నేను విన్నది అయితే నేను చూడలేదని ఆ సినిమా హనుమాన్ చాలా బాగుందన్నారు. ఆ సినిమా కూడా చూస్తాను, ట్రై చేస్తాను రివ్యూ ఇవ్వడానికి. ఇది ఇవాళ రివ్యూ. అందరితో మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.